2వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చునని చెప్పింది. చాలండి, ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, అయ్యా మేము నీ వారమై ఉన్నాము. ఇదిగో వాక్యం ఉంది ప్రభా, వాక్యం ముఖ్యంగా తండ్రి మీరు మాతో మాట్లాడమని, మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రిస్మస్ వాక్యం చెప్పడానికి కారణం ఏంటంటే ఈ నెల క్రిస్మస్ నెల. ఈ నెల ఏ నెల? ఆనందమాసం అంటారు. అంటే మనమందరం కూడా ఈ నెలలో మాత్రమే ఆనందంగా ఉంటాం. నేను మహిమ కలుగును గాక అనుకున్నట్టు మనకు పెద్దలు అలా పెట్టారు. కానీ సంవత్సరం అంతా కూడా మనం ఎలా ఉండాలంటే ఆనందంగానే ఉండాలి. ఆయన కలిగిన వారందరూ కూడా ఎలా ఉండాలి? సంతోషంతో, ఆనందంతో ఎగిరి గంతులు వేయాలి. అదే మహిమ కలుగును గాక. ఓకే, వాక్యంలోకి వెళ్తే కనుక యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజింపవచ్చునని చెప్పింది. చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. మనం ఇంతకుముందు టైటిల్ వేసుకున్నాం. ఏమనుకుంటున్నాం టైటిల్? తూర్పు దేశపు జ్ఞానులు ఏ దేశపు వారు? అసలు ఏ దేశం వాళ్ళదే? తూర్పు దేశపు జ్ఞానులు అన్నారు కానీ దేశం పేరు చెప్పాలి. ఈరోజు ఆ పేరేంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే పూర్తిగా తెలియదు కానీ కొంతవరకే తీసుకెళ్ళగలం. జన్మకలుగులో కాక వెనకాల ఎప్పుడు మ్యాప్లో చూడలేదు కదా మనం. ఈసారి కొంచెం మ్యాప్లతో పని ఉంది. తూర్పు దేశపు జ్ఞానులు అసలు ఏ దేశం వాళ్ళు? చాలా మంది మీరు గమనించారు లేదో, సపోజ్ రావులపల్లి కావచ్చు, లేకపోతే అటు సైడ్ వాళ్ళంతా ఏమంటారంటే గోదావరి అవతల అంటారు. అవునంటారు కదా అంటారా? అంటే గోదావరి అవతల అంటే ఏ ఊరు తెలియదు. అలాగే ఎక్కడేం చెప్తున్నారంటే తూర్పు దేశపు జ్ఞానులు అన్నారు. మరి వాళ్ళ దేశం ఏంటో తెలియదు మనకి. కానీ తూర్పు వైపున ఉన్న దేశాలను మనం గమనిస్తే ఏదో ఒక దేశం ఖచ్చితంగా తెలుస్తుంది. కొంత దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఈ దేశం అని మనం గెస్ చేయొచ్చు, కన్ఫామ్గా చెప్పలేం. నేను మంచి కాక ఇప్పుడంతా ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చునని చెప్పింది. డైరెక్ట్ గా కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ముందు అంతా చెప్పుకోవచ్చు అనుకోండి, మనకు టైం సరిపోదు. మన కాన్సెప్ట్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టేశారు. యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టిన తర్వాత ఆయన దర్శించింది గొర్రెల కాపురం దర్శించారు ఆయన్ని. ఆ తర్వాత రెండవదిగా ఎవరు వచ్చారంటే జ్ఞానులు వచ్చారు. ఇప్పుడు ఆ జ్ఞానులు ఎలాగొస్తున్నారంటే వాళ్లకు పుట్టిన సమాచారం ఎలా తెలిసిందంటే ఏ దూత వాళ్ళకి చెప్పలేదు. గొర్రెల కాపురులకైతే దేవత చెప్పింది. అర్ధరాత్రి వేళ పొలములోడిగా మందను కాచుకునిచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినంత వారు మిక్కిలి భయపడింది. అయితే ఆ దూత భయపడకుండా ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అలా సమాచారం చెప్పింది, ఒక ఆనవాళ్ళు ఇచ్చింది, వాళ్ళు వెళ్ళి దర్శించేశారు. తర్వాత జ్ఞానులు వెళ్తున్నారు. జ్ఞానులకైతే మటుకి ఎలాంటి సమాచారం అయితే మటుకి దేవదూత ఇవ్వలేదు. వాళ్ళు ఎలా వెళ్తున్నారంటే ఆకాశంలో ఒక నక్షత్రాన్ని పట్టుకు వెళ్తా ఉన్నారు. ఆకాశంలో చాలా నక్షత్రాలు ఉంటాయి, చాలా చుక్కలు ఉంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టినప్పుడు అంట ఆకాశంలో ఒక నక్షత్రం పుట్టిందంట. నక్షత్రం పట్టుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. జ్ఞానులు వెళ్లే సమయానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఎక్కడ ఉన్నారు? అమ్మ మీరు ఒక్కసారి గురించి సైలెంట్ గా ఉండండి. ఆ మాటని జ్ఞానులు పుట్టే సమయానికి, జ్ఞానులు వచ్చే సమయానికి యేసయ్య ఎక్కడ ఉన్నారు చెప్పాలి. రైట్. ఎక్కడమ్మా? పశువుల పాక, పశువుల తొట్ట. నాకు క్లారిటీగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో పశువుల పాక అని ఉంటే కనుక ఏమేమంటారు? నాకేమిస్తారు చెప్పాలి. పశువుల పాక అని ఉంది అక్కడ. ఎక్కడన్నా పశువుల తొట్ట అని ఉంది. మన వాళ్ళు పశువుల పాక చేశారు. మరి అది ఎంతవరకు కరెక్టో మనకే తెలియదు. మహిమ కాక కానీ పాకేస్తాం, అన్ని చేస్తాం అంటే తొట్టు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా పశువుల పాక అయ్యి ఉంటుందేమో అనుకున్నారు. అందుకనే అక్కడ పశువుల తొట్టే అన్న దాని గురించి ఏమంటారంటే పశువుల పాకలో. అంటే ఇప్పుడు జ్ఞానులు వచ్చే సమయానికి యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడ ఉన్నారని మీ అందరూనే చెప్పాలి. ఎక్కడ? పశువుల తొట్టెలో. అబ్బా ఎంత జ్ఞానవంతులు నిజంగా. ఈ జ్ఞానంలోకి మించిన జ్ఞానం మీ జ్ఞానం. ఓకే, గొర్రెల కాపురస్తులకి ఎక్కడ ఉన్నారాయన? గొర్రెల కాపురస్తులకి ఎక్కడ ఉన్నారాయన? మహాతల్లి. గొర్రెల కాపురస్తులకి ఏమో ఇంటిలో ఉన్నారు.
లైవ్ వెళ్ళిపోతుందండి, ఎందుకంటే నన్ను తిట్టుకుంటారు చూసుకోవాలందరూ కూడా. గొర్రెల కాపులు వచ్చే సమయానికి ఏమో ఇంటిలో ఉన్నారని చెప్తున్నారు, అలాగే జ్ఞానులు వచ్చే సమయంలో పశువుల తొట్టెలో ఉన్నారు. మీ జ్ఞానానికి నమస్కారం, దేవుడు మనకు కాక అందరికీ కూడా వందనాలు. ఒక మాటలో చెప్పాలంటే జాగ్రత్తగా విన్నాను. 3 సందర్భాలు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఎవరిని అడిగితే మళ్ళీ నవ్వుతారు కూడా. మొదటిది, యేసుక్రీస్తు ప్రభువు వారు ఇంటిలో పుట్టలేదు, యేసుక్రీస్తు ప్రభువు వారు పశువుల పాటలో పుట్టలేదు. ఆయన పుట్టిందల్లా కట్టిక నేల మీద పుట్టాడు. దానికి కూడా పరిశుద్ధ గ్రంథంలో ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం గురించి ఎవరు మాట్లాడతారు మనకు కలిగిన కాక. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రవచనం బట్టే యేసుక్రీస్తు ప్రభువు కట్టిక నేల మీద పుట్టారు, కట్టిక నేల మీద ఆయన జన్మించారు, అనగా త్రోవ ప్రక్కన ఆయన జన్మించారు. యేసుక్రీస్తు ప్రభువు త్రోవ ప్రక్కన జన్మించినప్పుడంట దేవదూతల సమూహం వచ్చిందంట స్టార్టింగ్. రెండవది, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ యొక్క త్రోవ ప్రక్కన జన్మించిన తర్వాత ఆయన తీసుకుని వెళ్ళి ఒక సత్రం దగ్గరికి వెళ్ళారు. సత్రం గురించి మనం మాట్లాడుకున్నాం లాస్ట్ ఇయర్, దాని గురించి మనం మాట్లాడుకోవాలి. సత్రం దగ్గరికి వెళ్ళారు. సత్రంలో స్థలం లేదు కనుక తీసుకుని వెళ్ళి పశువుల తొట్టెలో పొరండ పెట్టారు. పశువుల తొట్టెలో పొరండ పెట్టినప్పుడు రెండవదిగా ఎవరు వచ్చారంటే గొర్రెల కాపులు వచ్చారు. పశువుల తొట్టె దగ్గరికి ఎవరు వచ్చారంటే గొర్రెల కాపులు వచ్చారు. ఆ తర్వాత పశువుల తొట్టె నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళారంటే ఒక ఇంటిలోకి వెళ్ళారు. ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఎవరు వచ్చారంటే జ్ఞానులు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞానులు దర్శించడానికి పట్టిన సమయము 2 సంవత్సరాలు. అంటే యేసయ్య పుట్టిన తరువాత వాళ్ళ ప్రయాణం మొదలు పెట్టారు. వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ దేశాలు దాటుకుంటూ తూర్పు దేశం చూసారా, మరి ఏ దేశం మనకు తెలియదు కానీ దేశాలు దాటుకుంటూ ఒంటెలతో ఉంటారు వాళ్ళు. అంటే ఒంటె మీద వచ్చుంటారు, మొత్తం మీద నడుచుకుంటూ రావడానికి 2 సంవత్సరాలు పట్టిందంట. కాక ఈ 2 ఏళ్ళు మరి ఆయన పశువులతో ఉంటాడు, ఆయన ఉన్నాడు కదా, దోమలు కూడా కుట్టేస్తూ ఉంటాయి కదా, ప్రాబ్లం కదా. కాబట్టి ఇంటిలోనికి వెళ్ళిపోయాడు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువు పుట్టిందైతే మటుకి త్రోవ ప్రక్కన కటిక నేల మీద ఆయన పుట్టాడు, వచ్చింది దేవదూతలు. రెండవది, ఆయన్ని అక్కడి నుంచి పశువుల తొట్టెలో పొరండ పెట్టారు. సత్రంలో స్థలం లేదు కాబట్టి పశువుల తొట్టెలో పొరండ పెట్టారు. అలా పొరండ పెట్టినప్పుడు ఎవరు వచ్చారంటే పశువుల కాపర్లు వచ్చారు. అక్కడ 2 అయిపోయినాయి. మూడోది ఏంటంటే అక్కడి నుంచి ఇంటికి వెళ్ళారు, ఇంటికి షిఫ్ట్ అయిపోయారు అనమాట. స్టేజ్ మారుతా ఉంది. కటిక నేల మీద నుంచి పశువుల తొట్టెలో నుంచి ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఎవరు వచ్చారంటే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. దీని మైండ్ కాక ఈ 3 కూడా మీ మైండ్ లో ఏం చేయాలి, స్టాంప్ వేయండి, ముద్ర వేయండి. చెరిగిపోకూడదు, అలా చెరిగిపోకుండా వేసుకోవాలి అనమాట. ఎప్పుడైనా అడిగినప్పుడు తక్కువ చెప్పాలి, లేకపోతే కింద పైకి 5 కింద చెప్పారంటే వాడికి మీరు ఫెయిల్ అయిపోతారు. పాస్ అవ్వాలి చెప్పాలి. ఇప్పుడు వాళ్ళ బయలుదేరి వచ్చినటువంటి దేశం 2 సంవత్సరాలు పట్టిందంట. దేని ఆధారంగా చేసుకున్నారంటే ఒక నక్షత్రాన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళు రావడం జరిగింది. ఇక్కడ కొంతమంది చెప్పిన విషయం ఏంటంటే ఈ జ్ఞానులను, తూర్పు దేశపు జ్ఞానులు అంటున్నారు, వీళ్ళను పూజారులు అని కూడా చెప్పినటువంటి వ్యాఖ్యానం వచ్చింది. మరి ఆధారం ఎంతవరకు నాకు తెలియదు. ఈ జ్ఞానులను ఏమన్నారంటే పూజారులు అంటారు. ఏంటంటే పూజారులు అంటే ఎవరు పూజారులు అంటే బ్రాహ్మణ్స్ కావచ్చు, లేకపోతే పూజారులు అంటే ఏమవుతుందంటే పూజ చేసే వాళ్ళందరూ పూజారులు అంటారు. గుడిలోని కట్టాలి అంటే అక్కడ కూడా దేవతల ఆరాధన జరిగేది కదా ఆ దేశాల్లో. బబులోను, పార్శిక దేశాల్లో గట్ట అక్కడ కూడా కొన్ని దేవతల పేర్లు ఉంటాయి బైబిల్ గ్రంథంలో. అషేరాదేవి, అర్థమీదేవి అంటే పేర్లు ఉన్నాయి. అలా అక్కడ చేసేవారే మొత్తం మీద పూజారీతనం చేసేటటువంటి వారు. ఒక విషయం ఏంటంటే జ్ఞానులు యూదులు కాదు, జ్ఞానులు అన్యులైనటువంటి వారు ఆకాశంలో చుక్క చూసి బయలుదేరాలని నడుచుకుంటారు. దేనికంటే లోకరక్షకుడు పుట్టాడు, ఆయన మేము చూడాలి. చూడడానికి కూడా ఎందుకని కాన్సెప్ట్ ఎంత కరెక్ట్గా అసలు తూర్పు దిక్కున నేను ఆ నక్షత్రం చూసి ఆయన పూజించవచ్చింది. చూడటానికి కదా వచ్చిందా అందుకని దేనికి వచ్చారో పూజించడానికి. ఈ పూజించడాన్ని మనం మార్చుకుంటే కనుక ఏమవుతుందంటే ఆరాధన చేశారు. ఇంగ్లీష్ బైబిల్లో వర్షిప్ అంటారు. అంటే వర్షిప్ అంటే అర్థం ఏంటి? ఆరాధన. అంటే ఆరాధన చేయడానికి వచ్చినటువంటి వారు నా మాట కరెక్ట్. వర్షిప్ అంటే ఏంటంటే ఆరాధన చేయడం. కొంచెం ట్రాన్స్లేషన్ అటు ఇటు అయిందన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ చిన్ని బాలుని ఏం చేయడం వస్తున్నారంటే ఆరాధన చేయడం వస్తున్నారు. వీళ్ళు ఏమైనా యూదులు అంటే కాదు, ఎవరంటే అన్యులు. మరి అన్యులైనటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఎలా తెలిసింది అని మనం చరిత్రలోకి వెళ్తే వాళ్ళ దేశం కూడా కొంచెం మనకు బయటకు వచ్చేస్తారు. వాళ్ళ దేశం కూడా తూర్పు దిక్కున
నక్షత్రం చూశారంట. చూడండి ఎంత చక్కగా ఉందో. తూర్పు దిక్కున ఆయన నక్షత్రం చూసి తూర్పు దేశం నుంచి వచ్చారంట. నక్షత్రం తూర్పు దిక్కును చూశారు. ఏ దేశం నుంచి వచ్చారో? తూర్పు దేశం నుంచి. అంతా తూర్పే, అంతా కూడా తూర్పే. మన ఊరు వాడుతూ ఉంటారు, ఏం తెలియకపోతే ఏమంటారు? తూర్పు కాక. కాబట్టి చాలా జాగ్రత్త. తూర్పు దిక్కుని నక్షత్రం చూసి తూర్పు దేశపు జ్ఞానులు బయలుదేరి రావడం జరిగింది. ఇప్పుడు మన 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 వేట ఏంటంటే తూర్పు దేశపు జ్ఞానుల యొక్క దేశం ఏంటి, ఆ జ్ఞానుల నుంచి మనం ఏం నేర్చుకోవాలి. చాలా సింపుల్ గా అయిపోతుంది, ఏం కంగారు పడక్కర్లా. నేను కాక. కానీ ఒక మాట ఏంటంటే ఆకాశంలో నక్షత్రం పుట్టిన వెంటనే వీళ్ళకి ఎలా తెలిసిపోయింది మ్యాటర్, అది మనం చూడాలి. మీకు ఒక గ్రంథం పేరు చెప్తాను. ఆ గ్రంథం ఏంటంటే జెండా వేస్తా. ఏంటంటే అది జెండా వేస్తా అనుకో సరిపోతుంది, ఇంకా మన క్లారిటీగా ఉంటుంది. ఏంటంటే అది జెండా వేస్తానే, జెండా వేస్తా అంటారు. ఇది ఒక గ్రంథం. ఇది ఎవరి గ్రంథం అంటే పారసీకుల గ్రంథం. ఇది పారసీకులు, మాదీయులు అన్నవారు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. వారిని పార్థీయులు అంటారు. వారి దేశం పారసీక దేశం అనమాట. నిర్ణయం. ఈ పారసీకుల యొక్క మత గ్రంథం, మన మత గ్రంథం బైబిల్ ఎలాగుందో అలాగే వాళ్ళ మత గ్రంథం జెండా వేస్తా అనేటువంటి గ్రంథం. ఈ గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏమిటంటే దేవుడు నరుడిగా పుట్టినప్పుడు, మానవుడిగా పుట్టినప్పుడు, లోకరక్షకుడిగా పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం పుడుతుంది. ఆకాశంలో ఒక వింత ఏర్పడుతుంది. ఆ వింత ఏమిటంటే ఒక నక్షత్రంగా కనబడుతుంది. ఆకాశంలో వింతైన నక్షత్రం పుట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడే రక్షకుడుగా భూమి మీద పుట్టాడు అని ఒక అతను రాశాడంట. ఆ రాసినటువంటి అతని పేరు ఏంటంటే జొరాస్టర్. ఎవరండి? జొరాస్టర్ అనే వ్యక్తి రాశాడు. ఇప్పుడు ఆ జొరాస్టర్ అనేటటువంటి ఆ వ్యక్తి రాసినటువంటి ఆ మాటను వీళ్ళు ఆధారంగా చేసుకున్నారు. ఈ జ్ఞానులు అంటే ఏమిటంటే ఖగోళ శాస్త్రము, జ్యోతిష్ శాస్త్రము పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళు జ్ఞానులు అవుతా ఉన్నారు. అంటే అన్ని రెండే కాదు, అన్ని శాస్త్రాల మీద బాగా పట్టుంటారు. కానీ అటు సైడ్ వాళ్ళకి ఎక్కువగానే ఖగోళ శాస్త్రం బాగా తెలుసు. ఎప్పుడు కూడా పైనన్ని కూడా వాళ్ళు పరిశీలిస్తూ ఉంటారు. ఒక రోజు ఏం జరిగిందంటే యేసయ్య పుట్టినప్పుడు ఆకాశంలో వింతైనటువంటి నక్షత్రం కనపడుతుంది. ఏంటా నక్షత్రం అని చెప్పి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ జొరాస్టర్ అనేటువంటి వ్యక్తి రాసి చాలా కాలం అయిపోయింది, కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయింది ఆ మాట రాసి ఆ గ్రంథంలో. అప్పుడు వీళ్ళు అనుకున్నారంట గ్రంథాలన్నీ ఓపెన్ చేసి దీని గురించి ఏమైనా ఉందా అని చెప్పి చరిత్ర గ్రంథాలు తిరగేస్తే దాని గురించి రాయబడిన మాట ఏమిటంటే దేవుడు భూలోకంలో పుట్టినప్పుడు ఆకాశంలో వింత ఏర్పడుతుంది, అది మహా వెలుగుగా ఉంటుంది, ఒక నక్షత్రంగా కనపడుతుందని చెప్తే వీళ్ళందరూ కూడా అదంతా చూసుకుని ప్రయాణం అయిపోయింది. కానీ విచిత్రమైన మాట ఏమిటంటే వీళ్ళు ప్రయాణం చేసుకుంటూ ఎక్కడికి వచ్చారంటే యెరూషలేము ప్రాంతానికి వచ్చారు, యోదయ దేశానికి వచ్చారు. అంటే వీళ్ళకి తెలిసినటువంటి ఇంటి ఏమిటంటే నక్షత్రం పుట్టింది కాబట్టి లోక రక్షకుడు ఖచ్చితంగా పుట్టి ఉంటాడు అని కూడా గ్రంథం ద్వారా నేర్చుకున్నారు. కానీ మరొక విషయం ఏంటంటే యూదా దేశంలోనికి ఎందుకు వచ్చారు వీళ్ళు? ఇంకా చాలా దేశాలు ఉన్నాయి కదా, ఎక్కడ డైరెక్ట్ గా వచ్చారో యూదా దేశంలోకి వచ్చి యెరూషలేములోనికి వచ్చి అడుగుతున్న మాట, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చుమని చెప్పి ఎవరిని అడుగుతున్నారంటే ఆల్రెడీ రాజుగా ఉన్నటువంటి హేరోదు రాజుని అడుగుతూ ఉన్నారు. కాక హేరోదు రాజు ఏ ప్రాంతానికైతే రాజుగా ఉన్నాడో అదే రాజు దగ్గరికి వచ్చి ఆ రాజుతో అన్నమాట ఏమిటంటే ఈ దేశానికి రాజు పుట్టాడంట కదా, ఎక్కడ పుట్టాడు అని అడుగుతున్నారు. ఎంత గొప్పవారో చూడండి. అంటే నక్షత్రము పుడితే రక్షకుడు పుడతాడన్న విషయమేమో గ్రంథం ద్వారా తెలుసుకున్నారు వాళ్ళు. కానీ డైరెక్ట్ గా వాళ్ళు యోధా దేశానికి ఎలా వచ్చారు అంటే కనుక మన ద్వారా నేర్చుకున్నారు. అంటే మన ద్వారా అంటే యూదుల ద్వారా నేర్చుకున్నారు. చూద్దాం అసలు ఏ దేశం అన్నది కొంచెం చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకసారి మీ బైబిల్ మ్యాప్నే తీయండి, లాస్ట్ పేజ్. ప్రకటన గ్రంథం అయిపోయిన తర్వాత ఫస్ట్ మ్యాప్ కనపడడం చూడండి సార్, కనపడుతుందా? ప్రకటన గ్రంథం అయిపోయిన వెంటనే ఫస్ట్ మ్యాప్ కనపడుతుంది, కనపడుతుందా? ఎప్పుడు మనం మ్యాప్లు చూడడం కాబట్టి మనకు అంత తెలియదు లేదు, కలుగుతుంది కాక. కనపడుతుందా? ఇందులో ఇంగ్లీష్లో ఉంటుంది. తీసుకున్నారు అందరం? ఓకే. దాంట్లో తూర్పు దేశము అని ఎక్కడ ఉందా? తూర్పు దేశము అని ఎక్కడ ఉందా? ఓకే, ఫోన్లో ఎక్కడ కనపడలేదు. ఒక మార్క్ కనపడుతుంది, ఇలాగా బాణగుర్తులతో కనపడుతుందా? ఒక మార్క్ ఇలాగా
ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అని చెప్పేసి, కానీ అక్కడ కూడా పూర్తిగా ఉండదులే, అది కూడా అట్లా ఉండదు. కాకపోతే ఒకసారి ఫోటో పెట్టడం మనకు అర్థమైపోతుంది, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసి తూర్పు దేశం ఎక్కడ ఉన్నా తెలుసుకోవాలి. దేవుడికి స్తోత్రం. చూడండి, ఇక్కడ మీరు బైబిల్ చూడక్కర్లేదు, క్లియర్ మీకు కనబడిపోతుంది. యెరూషలేము కనబడింది, ఎక్కడ కనబడిందా? యెరూషలేము కనబడుతుంది కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎటు నుంచి వచ్చో తెలియదు. ఇది మొత్తం ఇంచుమించి ఎలా ఉందంటే ఇది ప్రపంచ మ్యాప్లో బాగా ఉన్నది, జాగ్రత్త చూడాలి. ఇప్పుడు తూర్పు దేశంలో మనకు కావాలి కదా, అక్కడ చివరిన ఒక మార్పు కనబడుతుంది, ఉత్తరము, కింద ఏముంది దక్షిణం. అది తూర్పు పడాలి. చిన్నప్పుడు నేర్చుకుంటారు, సూర్యుడి ముందు నిలబడాలి, తూర్పు వెనకాల పడమర, తర్వాత ఈ పక్కన ఉత్తరం దక్షిణం. ఇక్కడ మ్యాప్లో పైన ఉత్తరం, కింద దక్షిణం, అటు పక్కన ఈస్ట్ తూర్పు, ఇటు పక్కన తూర్పు పడమర. ఓకే, అంటే తూర్పు అంటే మొత్తం అదంతా తూర్పే, అదంతా కూడా ఏంటి తూర్పే. ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారంటే యెరూషలేముకి వస్తున్నారు. అంటే ఖచ్చితంగా ఇటు నుంచి వచ్చిన వాళ్ళు కాదు, అటు నుంచి వచ్చిన వాళ్ళు. ఇంకో మాట ఏంటంటే వీటిని తూర్పు దేశాలు అంటారు. దీనికి అవసరం లేని కూడా ఏంటంటే తూర్పు దేశాలు. ఈ మహాసముద్రం చూసారు కదా, ఈ మహాసముద్రం, ఈ మహాసముద్రానికి ఇటు పక్కన ఉన్న ఏంటంటే ఇవన్నీ కూడా తూర్పు దేశాలు. ఇవన్నీ కూడా చూడండి, ఈస్టర్న్ కంట్రీస్ అంటారు, వెస్టర్న్ కంట్రీస్ ఈ పక్కన ఉంటాయి, పెద్ద అమెరికా పెద్ద. ఇదంతా కూడా ఇంచుమించు అరబ్బుల కంట్రీలు ఉంటాయి, ఇవన్నీ కూడా తూర్పు దేశాలు, ఈ పక్కన ఉన్నాయన్నీ కూడా. ఓకే, ఇప్పుడు తూర్పు దేశాల్లో చూడండి, మనకి మెయిన్ గా కనుక చూస్తే కనుక బాబేలు అని కనపడుతుంది. ఈ బాబేలుని ఏమన్నారంటే బబులోను లేదా కల్దియా దేశము అన్న, దీన్నే పేరు మారిందనమాట. బాబేలు అన్న లేకపోతే బబులోను అన్న ఒకటే, గుర్తుపెట్టుకోండి. దీన్ని కల్దియా కూడా అంటారు, ప్రాంతం అబ్రహాం గారు ఉన్నటువంటి ప్రాంతం, చూసుకోవాలి జాగ్రత్తగా. బాబేలు లేదా బబులోను అనే దేశం. రెండవదిగా మనకు కనపడేది ఏంటంటే మాదియా లేదా పారసీకము. ఇది కూడా పారసీకం. నేను మీకు ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతాను. రెండు దేశాలను అనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే అయితే బబులోను నుంచి అయినా వచ్చి జ్ఞానులు. రెండవది పారసీకము లేదా దీని ఏమంటారు, పారసీకం, భారతీయ దేశం అని కూడా అనొచ్చు, లేదా పారసీకం అని సరిపోతుంది. ఇక్కడ పారసీక పూజారులే చేసుకోవాలి. ఓకే, రెండు దేశాలు, ఒకటి బబులోను, రెండోది పారసీకం. మాదియా పారసీకం అన్న పర్వాలేదు. ఎందుకని చెప్తానంటే ఇవి ఒక కాలంలో యూదా వారి మీదకి దండెత్తుకొచ్చారు ఈ దేశంలో. ప్రపంచాన్ని పరిపాలించినటువంటి సామ్రాజ్యాలు ఇవన్నీ కూడా. మొట్టమొదటిగా ప్రపంచాన్ని పరిపాలించిన సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం. చెరలోకి అందరూ వెళ్ళిపోయారు, అర్థమవుతుందండి. రెండవదిగా ఎవరు పరిపాలించారంటే మాదియా పారసీకులు అనేటటువంటి వారు పరిపాలించారు ప్రపంచాన్ని. మూడవదిగా గ్రీకులు పరిపాలించారు. నాలుగవదిగా రోమా సామ్రాజ్యం పరిపాలించింది. ఆ రోమా సామ్రాజ్యం పరిపాలించినప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడము, యేసుక్రీస్తు ప్రభువారికి సిలువ వేయడం జరిగింది, అర్థమవుతుంది. అంటే 4 పెద్ద సామ్రాజ్యాలు పరిపాలించాయి అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిగా పరిపాలించింది ఎవరంటే బబులోను సామ్రాజ్యం వారు పరిపాలించారు. రెండవది ఎవరంటే మాదిగా పారసీకం, రెండు కలిపి అన్నమాట, వాళ్ళు పరిపాలించారు. మూడవది ఎవరంటే గ్రీకులు, అలాగే గ్రేట్ అంటారు, మొత్తం ప్రపంచాన్ని జయించేసినట్టుగా మనం చూసుకుంటాం చరిత్రలో అతను. తర్వాత నెక్స్ట్ ఏమంటే రోమా సామ్రాజ్యం. ఇవన్నీ విడిచిపెట్టండి. మనకు కావాల్సింది ఏంటంటే ఈ జ్ఞానులు అయితే బబులోను నుంచి అన్నా వచ్చి ఉండాలి, లేకపోతే రెండవదిగా పారసీకం నుంచి అన్నా వచ్చి ఉండాలి. ఈ రెండింటిలో ఖచ్చితంగా ఏదో ఒకటి. ఇదే నేను ఖచ్చితంగా చెప్పలేదు, కానీ రెండాట్లో ఏదో ఒకటి మట్టికి ఖచ్చితంగా జరిగి తీరుతుంది, మనం కలుగుతుంది కాక. ఎందుకంటే తూర్పు దేశాలంటే ఇవే వస్తాయి అనమాట, ఇవే మన పెద్ద అనమాట. ఈ బాబు ఇదంతా కూడా. ఆ తర్వాత వచ్చేది ఏంటంటే పారసీకం లేదా మాదియా. సింపుల్ గా పారసీకం తీసుకుంటామంటే పారసీకం అన్నదాన్ని కలుపుకున్నారు. అంటే కలిసి ఉంది ఇవన్నీ కూడా. ఇప్పుడు ఏమైపోయింటే విడిపోయి సెపరేట్ గా కనపడుతున్నాయి. మనం కొత్త మ్యాప్ చూస్తే మళ్ళీ మనకు డిఫరెంట్ కనపడుతుంది.
అదొకటి మనకు కావాల్సింది ఏంటంటే యెరూషలేమునకు లేదా యూదా దేశమునకు తూర్పున ఉన్న దేశాల్లో మెయిన్ గా రెండు పెద్ద పెద్దవి ఉన్నాయి. ఒకటి బబులోను, రెండవది పారసీకము. ఈ రెండు దేశాల్లో ఏదో ఒక దేశం నుంచి జ్ఞానులు వచ్చి ఉండొచ్చు. కానీ మనోళ్ళు ఏం చెప్పారంటే తూర్పు దేశపు జ్ఞానంలో ఎంతమంది అంటే ముగ్గురు అని చెప్పి, ఒకడేమో ఇండియా నుంచి వచ్చేసాడని చెప్పి, ఒకడేమో పారసీకం నుంచి వచ్చాడని చెప్పి, ఒకడే బబులోను నుంచి వచ్చాడని చెప్పి చెప్పడం జరిగింది. నిజంగా ఇండియా నుంచి ఎవరు వెళ్ళలేదు, అది గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానులు ముగ్గురు అంటే ముగ్గురు అన్న మాట కూడా అది కూడా కరెక్ట్ కాదు. ముగ్గురు నలుగురు జ్ఞానులు, 5 10 మంది జ్ఞానులు ఎంతమంది చెప్పండి, మీ జ్ఞానంతో చెప్పాలి. మన చిన్నప్పటి నుంచి గుర్తేసారు పెద్దలు జ్ఞానులు ముగ్గురు. ఎందుకంటే బంగారం అట్టుకొచ్చారు, ఒకడు పోలమొక్కలు తెచ్చారు, సాంబ్రాలు తెచ్చారు, కాబట్టి జ్ఞానులు ముగ్గురే. మరి ముగ్గురు వచ్చే కరెక్టే. మరి అసిస్టెంట్లు కూడా ఉంటారు కదా, జ్ఞానులకు అసిస్టెంట్లు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. మరి అవి మోసుకొచ్చి కాబట్టి అసిస్టెంట్లు కదా. ఒక్కొక్క జ్ఞానికి 2 అసిస్టెంట్ చేసుకున్నా కానీ ఎంతమంది వస్తున్నారు? మరి ఒంటిని కూడా వచ్చి కూడా ఒంటిని మేపి కూడా ఉండాలి, వాడు కోరిక అంటే ఎంతమంది చూసారా? అంటే నాకు అంతరం అయితే జ్ఞానులు సమూహంగా వచ్చేసారు. జ్ఞానులు సమూహంగా వచ్చారు కాబట్టి ఏ రోజు రాజు కదిలిపోయాడు, అది హైవేసింది వాడు. అర్థమైందండి? కాబట్టి జ్ఞానులు ఎంతమంది అంటే ముగ్గురు అయితే మట్టికి కాదు, ఎంతమంది అయినా ఉండొచ్చు. అదొకటి. ఏ దేశం పోరంటే మనం ఖచ్చితంగా చెప్పలేం. కానీ అయితే బబులోను అయి ఉండాలి, లేకపోతే పారసీక దేశం అయి ఉండాలి. మీకు దేశాల పేరు చెప్తే చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు బాబేలుగా పిలవబడుతున్నటువంటి ఆ దేశానికి ఉన్న పేరు ఏమిటంటే, అప్పుడు బాబేలుగా పిలవబడినప్పుడు మీ అందరికి తెలుసు, ఇరాక్. ఏం పేరు అనేది? అదేంటండి, ఇరాక్. అలాగే రెండవది పారసీక దేశాన్ని ఏమన్నారంటే ఇరాన్ అన్నారు. రెండింటికి పడదు. ఇరాన్ కూడా పడదు. ఇప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు గొడవలు పెట్టుకునే దేశాలు కూడా. అందుకే యుద్ధాలు ఎక్కువ జరుగుతాయి ఇరాన్లో. గమనించాలి. అంటే ఈ జ్ఞానులు వస్తే వచ్చుంటే ఇరాక్లోంచన్నా వచ్చి ఉండాలి, లేకపోతే ఇరాన్లోంచన్నా వచ్చి ఉండాలి. మన బైబిల్ పరంగా ఉన్నటువంటి దేశాలు ఏంటంటే అయితే బాబేలులో నుంచి వచ్చి ఉండాలి, అది బబులోను నుంచి వచ్చి ఉండాలి, లేకపోతే పారసీక దేశం నుంచి వచ్చి ఉండాలి. ఈ రెండాటి నుంచి ఖచ్చితంగా ఏదో ఒక దేశం నుంచి ఈ తూర్పు దేశ జ్ఞానులు వచ్చి ఉండవచ్చు. నిర్ణయం కలుగును కాక. మరి నక్షత్రాన్ని చూసి లోకరక్షకుడు పుట్టాడో తెలిసింది వీళ్ళకి. కానీ ఎలా రాగలిగారు వీళ్ళు యూదా దేశానికి? ఎలా రాగలిగారంటే మొత్తం మీద ఈ దేశాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఎవరో లీక్ చేసి ఉండొచ్చు. ఏమనుకోలేదు కాక. ఎవరో ఏం లేదు. సింపుల్గా చెప్పాలంటే మీకు ఫస్ట్గా చెప్పాను, ప్రపంచ దేశాన్ని పరిపాలించినటువంటి రాజ్యాల్లో 4 సామ్రాజ్యాలు, పెద్ద రాజ్యాల్లో మొట్టమొదటిగా బబులోను సామ్రాజ్యం పరిపాలించింది. ఈ బబులోను సామ్రాజ్యం పరిపాలన టైంలోనంట యెరూషలేము మీదకి దాడి చేసి, యూదా దేశం మీదకి దాడి చేసి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా చెరలో తీసుకుపోయారు. దానిలో దానియేలు వెళ్ళిపోయాడు. ఎవరు వెళ్ళిపోయారు? దానియేలు ఎంత గొప్ప పదవి అక్కడ పొందని మీ అందరికీ తెలుసు. దానియేలు గ్రంథం చదివితే మాకు అర్థమైపోతుంది. అంటే దానియేలు ద్వారా ఒక ప్రవచనం బయటకు వచ్చేసింది. ఆ ప్రవచనం ఏంటంటే మెస్సీయా అనేటటువంటి మాటను ఆయన వాడటం జరిగింది. చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథము 9:25. దానియేలు గ్రంథం 9:25. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడకు అధిపతి వచ్చే వరకు. అభిషక్తుడు అంటే ఎవరికి అభిషక్తుడు పేరు? క్రీస్తు అనగా అభిషక్తుడు. దానియేలు గారు ఎప్పుడో ఉదయం మాట చెప్పాను, అందుకే మనకు తెలిసిపోయింది. అభిషక్తుడకు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించారు. చూడండి, అభిషక్తుడు అన్న మాట కింద అర్థం ఏమి ఇచ్చారు? మెస్సీయా అంటే ఎవరు? అంటే యేసుక్రీస్తు ప్రభువారు గారు యేసయ్య గురించి ఆయన రాకుండానే ముందుగానే కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది. చూడండి ఎంత గొప్ప విషయం. అంటే ఈ యొక్క యూదా దేశానికి చెందినటువంటి దానియేలు గారు ఎక్కడ చెప్తున్న విషయం అంటే బబులోను దేశం చెప్తున్నారు. అందుకనే బబులోనులో ఉన్న వారికి ఈ మాట గుర్తులు ఉంటారు. అర్థమవుతుందండి? వాళ్ళు రాసుకుని ఉంటారు. ఒక పక్కనేమో గ్రంథంలో ఏముందంటే ఆకాశంలో నక్షత్రం కొడితే లోకరక్షకుడు పుడతారన్న మాట ఉంటుంది. అలాగే రెండవది ఏంటంటే ఎక్కడ పుడతాడంటే యూదా దేశంలో పుడతారన్న విషయం కూడా బయటకు వస్తా ఉంది. నేను భయపడుతున్నా కాక. ఇంకొక మాట లేదు మీకు తీరినప్పుడు బిలాం. ఎవరండి? బిలాం అనేటటువంటి ప్రవక్త కూడా ఏ దేశానికి చెందిన వాడంటే దగ్గరగా ఆ యొక్క బబులోను దేశానికి చెందిన వాడే. ఆ ప్రవక్త కూడా ప్రవచించడం ప్రవచనం. అది కూడా చూద్దాం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 7వ వచనం. 23వ అధ్యాయం 7వ వచనం. 23 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 అధ్యాయం 7వ
14 చదవండి ఒకసారి. 24:15. 24:15. కాదు. చూసారా, నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజధాని ఇశ్రాయేలులో నుండి లేచును. అంటే యాకోబు వంశస్థులు లేదా ఇశ్రాయేలీలందరూ కూడా, యాకోబు వంశస్థులు ఇశ్రాయేలీలు వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారంటే యూదా దేశంలో ఉన్నారు. ఖచ్చితంగా రక్షకుడు ఎక్కడ పుడతాడంటే యూదా దేశంలోనే పుడతాడు. ఒక ఇంటేమో ఆకాశంలో నక్షత్రం పుడితే రక్షకుడు పుడతాడనే విషయం తెలిసిపోయింది. రెండోది ఎక్కడ పుడతాడంటే యూదా దేశంలో పుడతాడు కాబట్టి వీళ్ళు టక్కటక్క వచ్చేస్తారు. ఎక్కడికంటే యూదా దేశం. అంటే అయ్యి ఉంటే కనుక ఖచ్చితంగా బబులోను దేశంలో నుంచి ఈ తూర్పు దేశపు జ్ఞానులు లేదా తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఉండవచ్చు. అయితే బబులోను దేశం నుంచి అవ్వచ్చని తెలిసిపోయింది నాకు. అర్థమైంది అందరికీనే. అలాగే ఈ బిలాములు కూడా ఏ ఊరు అన్నది మనం చూస్తే ఒక బిలాములు చూద్దాం. సంఖ్యాకాలం 23:7 బిలాముది ఏ ప్రాంతంలో చెప్పాలి. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనేమో ఆరాము నుండి బాలాకు తూర్పు పర్వతముల నుండి మోయాబు రాజు నన్ను రప్పించి రమ్ము నా నిమిత్తము యాకోబును శపింపు రమ్ము ఇశ్రాయేలును భయపెట్టవలెనని. చూసారా, ఇక్కడ తూర్పు పర్వతముల నుండి అంటే తూర్పు దేశము నుండి అని మనం గమనించాలి. అంటే బిలాము గారు వచ్చింది కూడా తూర్పు దేశమే. అదవుతుందంటే ఈ బిలాముదంట ఏ దేశం అంటే బబులోను దేశము. అదవుతుందా, అంటే ఇంచుమించుగా బబులోను దేశంలో ఉన్న వారికి లోక రక్షకుడు ఎక్కడ పుడతారో తెలిసిపోయింది. దానియేలు గారు విడుదల చేసినటువంటి ప్రవచనం ప్రకారము, అలాగే ఈ బిలాము గారు చెప్పినటువంటి ప్రవచనం ప్రకారము ఖచ్చితంగా రక్షకుడు పుట్టినప్పుడు రక్షకుడు అనేటటువంటి వారు ఎక్కడ పుడతారంటే యూదా దేశంలో పుడతాడు అన్న విషయం తెలిసింది. దేశం తెలిసిందంటే ఎందుకంటే దేశం తెలిసింది, జాతి తెలిసింది. కానీ యూదా దేశంలో బోల్డ్ పేర్లు ఉన్నాయి కదా, బోల్డ్ ప్రాంతాలు ఉన్నాయి. యెరూషలేము అవ్వచ్చు, లేకపోతే చూడు ఇంకా చాలా ఉన్నాయి కదా ప్రదేశం పేర్లు. అర్థమవుతుందంటే కాబట్టి ఏ ఊరు తెలియదు అందుకని దేశమే తెలిసిపోయింది. ఇందుకే ఏ దేశంలో ఉన్నప్పుడు కూడా బబులోను దేశం వారు అంటే అయితే జ్ఞానులు అనేటటువంటి వారు బబులోను దేశం వారైనా ఉండవచ్చు. ఇంకొక దేశం ఏంటి పారసీకం. మీకు అర్థం కాకపోతే మీరు ఏం కంగారు పడతాను. నేను లాస్ట్ ఫైనల్ గా ఇంకెప్పుడు నేను చెప్తాను అంటే చెప్పాలి. ఇప్పుడు లైవ్ వెళ్ళిపోతున్నా కొంతమంది అడిగే దాని గురించి మనం కంటిన్యూ చేస్తున్నాను జన్మగారు కాక అది ఓకే. రెండవది పారసీక దేశం అంటే ఏమనుకున్నాం ఇరాన్. ఇది ఎందుకు అంటామంటే ఈ ఇరాన్ దగ్గర మనం పైకి చూస్తే షూషాన్ కనపడుతుంది. షూషాన్ కోట అంటే ఒక తల్లి మనకు కనపడిపోవాలి. ఎవరన్నా తల్లి ఎస్తేరు గారు. ఓకే, ఈ ఎస్తేరు ఉన్నటువంటి ప్రాంతంలో కూడా యూదులైనటువంటి వారు చెరగా వెళ్ళిపోయినట్టుగా మనం చూసాం. అర్థమవుతుంది. అంటే బబులోను సామ్రాజ్యం వచ్చింది పాలనలోకి, వచ్చి యూదులైనటువంటి వారందరూ పట్టుకెళ్ళిపోయింది. బబులోను ఆక్రమించిన తర్వాత పారసీకం అనేటటువంటి లేదా మారియా పారసీకం అనేటటువంటి సామ్రాజ్యం బయటకు వచ్చింది, లేదా పారసీక సామ్రాజ్యం బయటకు వచ్చింది. ఆ పారసీక సామ్రాజ్యం వచ్చి మరలా కొంతమంది తీసుకెళ్ళిపోయింది యూదులు. ఆ దాంట్లో ఎవరు వెళ్ళిపోయారంటే ఎస్తేరు గారు, అలాగే వాళ్ళ చిన్నాన్న మూర్తిపై వెళ్ళిపోయారు. అంటే దాంతో పాటు ఇంకా చాలా మంది యూదులు వెళ్ళిపోయారు కాక. ఇప్పుడు బబులోనులో ఏ విధంగా దానియేలు ద్వారా తెలిసిపోయిందో అలాగే అక్కడ షూషాన్ అనేటటువంటి ప్రాంతంలో ఎవరున్నారంటే ఎస్తేరు గారు ఉన్నారు, పైగా రాణిగా ఉన్నారు. కాబట్టి యూదులైనటువంటి వారి చరిత్ర గ్రంథాలని కూడా వాళ్ళకి తెలుసు. యూదులో నమ్మేది ఏంటంటే మెస్సయ్య పుడతాడు అనేటటువంటి సిద్ధాంతం వాళ్ళకి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా లీక్ అయి ఉండొచ్చు. అలాగే ఇంకో విషయం ఏంటంటే నాకు చెప్పాను, పారసీకం యొక్క మత గ్రంథం ఏంటంటే జెండా రైట్ మనకి వస్తా అన్నాడు. జెండా వేస్తా అనేటటువంటి గ్రంథం ఎవరిదంటే పారసీకులు అనమాట. కాబట్టి ఈ జెండా వేస్తా అనేటువంటి గ్రంథాన్ని రాసింది జొరాస్టర్. ఈ జొరాస్టర్ ఎవరంటే పారసీకం చెందినటువంటి వాడు అనమాట. కాబట్టి ఈ యొక్క ఓకే ఈ జొరాస్టర్ రాసినటువంటి ఈ మాటలన్నీ కూడా ఎవరికి తెలుసు అంటే ఈ పారసీకులు తెలుసు. ఇప్పుడు నక్షత్రం కనపడింది అని కూడా తిరగేసుకుంటే మన ఇద్దరమ్మ గారు చెప్పినటువంటి మాటలన్నీ కూడా తెలిసినాయి. అంటే ఇద్దరు గారితో పాటు ఎవరు చెప్పినారంటే మూర్తికే కూడా ఉన్నాడు, మహా తెలివైన మూర్తికే కూడా. అప్పుడు యూదుల యొక్క ఆచారాలను అనుసరించడానికి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. చూద్దాం ఒకసారి మాటండి.
అటు ముందుకు వెళ్దాం, క్లియర్ అయిపోతాం. ఎస్తేరు గ్రంథం 8:17 రాజు చేసిన తీర్మానమును అతని చుట్టూను అతని చుట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను. అది శుభదినమని విందు చేసుకొనేది. మరియు దేశ జనులలో అంటే ఏ దేశం అంటే పారసీక దేశం అన్నమాట. దేశ జనులలో యూదుల ఎడల భయం కలిగెను. కనుక అనేకులు యూదుల మతంలో అవలంబించారు. అంటే వాళ్ళు కూడా మారిపోయారు, యూదుల మతాన్ని అవలంబించారు. ఎవరంటే పారసీక దేశం వాళ్ళు. అంటే యూదుల మతాన్ని అవలంబించారంటే ఖచ్చితంగా ధర్మశాస్త్రంలో తిరగేసుకుంటారు కదా. ధర్మశాస్త్రంలో ఉన్న మాట ఏమిటంటే బిలాము గారు ప్రవచించినట్టు ప్రవచనం బయటకు వచ్చేసింది. దానియేలు చెప్పినటువంటి ప్రవచనం బయటకు వచ్చేస్తుంది. మొత్తం అన్ని కలిపి చూస్తే ఖచ్చితంగా రక్షకుడు పుట్టే ప్రాంతం ఏంటంటే యోదయా ప్రాంతము. యోదయా దేశంలోనే రక్షకుడు పుడతాడు. ఎందుకు విచిత్రం ఏంటంటే దేశం తెలిసిందే అందరికీ, కానీ ఊరు తెలియలేదు. ఊరు తెలియలేదు. ఊరు ఎవరికి తెలుసు అంటే యూదులకు మాత్రమే ఊరు తెలుసు. ఎందుకంటే ఊరు గురించి ప్రవచించినటువంటి ప్రవక్త వేరే దేశానికి ఎక్కడికి వెళ్ళలేదు. ఆ ప్రవక్త ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు పలానా ఊరిలో పుడతాడు అని రాసినటువంటి ప్రవక్త ఎవరు? 2 అక్షరాలు ఉంటాయి ఆ ప్రవక్త పేరు. కాక స్తోత్రం వందనాలు అందరికీ కూడా 2 అక్షరాలు. 2 అక్షరాలు యోనా కాదండి, 2 అక్షరాలు. చిన్న ప్రవక్త బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారిలో ఎంత మాత్రము అల్పమైన. అసలు ఒరిజినల్ చెప్పాలంటే నేను ఈ రోజు ప్రవచనాల గురించి చెప్తామనుకున్నాను. అంటే ఏసై పుడతానికి ఏం ప్రవచనాలు వచ్చినాయి, ఎక్కడ వాటి గురించి చెప్తామనుకున్నాను. కానీ మళ్ళీ మీ అందరికీ తెలుస్తున్నది ఎందుకు చెప్పమని చెప్పి దాన్ని పక్కన పెట్టి ఈ టాపిక్లో తీసుకెళ్ళి పోలేదు, ఇబ్బంది ఏం లేదు. మేకా అనేటువంటి ప్రవచనం ఏంటంటే రక్షకుడు బెత్లెహేము ప్రాంతంలో పుడతాడు అని చెప్పేసి ఆయన ప్రవచించాడు. కానీ ఈ ప్రవచనం గురించి ఇటు బబులోనులకి తెలియదు, అటు పారసీకులకు తెలియదు. కానీ ఇలా తెలిసింది ఏంటంటే ఖచ్చితంగా రక్షకుడు అయితే మట్టికి ఎక్కడ పుడతాడనుకుంటున్నారు వీళ్ళు? ఖచ్చితంగా మెస్సీ ఎక్కడ పుడతారంటే యోధా ప్రాంతంలో పుడతారు. కాక ఇప్పుడు మనం గమనించాల్సిన మాట ఏంటంటే వచ్చిన జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులు అయితే బబులోను దేశంలోంచి వచ్చి ఉండాలి. రెండవదిగా పారసీకము అనేటటువంటి దేశం నుంచి వచ్చి ఉండాలి. అయితే అదన్నా ఉండొచ్చు, ఇదన్నా ఉండొచ్చు, ఏదో పూర్తిగా తెలియదు. మీకైతే 2 దేశాలు అయితే మీరు ముందు పెట్టారు. దాన్ని బట్టి మీరు ఆలోచించుకుంటే దానికి మనం కాక ఓకే. వచ్చిన జ్ఞానులు నక్షత్రాన్ని ఆధారం చేసి వచ్చేసారు. డైరెక్ట్ గా వెళ్ళి ఎక్కడికి వెళ్ళారంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి ఇంటిలోనికి వెళ్ళారు. వెళ్ళలేదా? ఇక ముందుకు వెళ్ళిపోతున్నాను నేను ఇంకా, ఎందుకంటే టైం ఏం లేదు. మెయిన్ టాపిక్ లోకి వెళ్ళాలంటే మళ్ళీ మన టైం సరిపోదు, మళ్ళీ ఎడ్యుకేట్ అయిపోతాను అన్నమాట. ఎందుకంటే అక్కడ నేను కొటేషన్ ఇచ్చాను. ఏమన్నానంటే జ్ఞానుల నుంచి ఏమి నేర్చుకోవాలి? ఏ ప్రాంతం వారు జ్ఞానులు? ఏ ప్రాంతం వారు? అమెరికా వారా? ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ? ఏ ప్రాంతం వారు? బబులోను కానీ గుర్తుపెట్టేసుకోండి. ఓకే. రెండవది జ్ఞానులను మనం ఏం నేర్చుకోవాలి? జ్ఞానులు చక్కగా వచ్చి ఇంటిలోకి వెళ్ళారు. ఏమి వెళ్ళారు? ఇంటిలోకి వెళ్ళారు. ఇంటిలోకి వెళ్ళి ఏం చేశారు? శిశువును చూసి, మరియను చూసి, శిశువును చూసి మరియా అన్నారా? అల్లా పక్కన పెట్టారు. చూసారంటే నవ్వారు. అమ్మ సంతోషం అనుకున్నారు, వెళ్ళారు. శిశువు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వెళ్ళి సాగిలపడి ఏం చేస్తున్నారు? పూజించి వాళ్ళ పెట్టెలు విప్పి బంగారం సాంబ్రాణి కానుకలుగా సమర్పించారు. చదువుకుంటే ఇలా కూడా చాలా సింపుల్ గానే ఉంది. కానీ దీంట్లో నుంచి ధ్యానిస్తే నాకు తెలిసిన విషయాలు ఏంటంటే 4 ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు బయలుపరిచాడు ఈ యొక్క దీంట్లోంచి. ఈ 4 మనం నేర్చుకోవాల్సిన అర్థమైంది. మొట్టమొదటిగా జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారంటే తూర్పు దేశం నుంచి వచ్చారు. మీకు చూపించాను. తూర్పు దేశం అనేది ఎక్కడ ఉందంటే ఎక్కడో చివర ఉంటుంది. అయితే బబులోనైనా ఉండాలి, లేకపోతే పారసీకమైనా ఉండాలి. ఎక్కడో చివరన్నటువంటి ఆ దేశం నుంచి దేశాలు దాటుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు వారికి 2 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వచ్చారు. అంటే ఇంచుమించు వాళ్ళ ప్రయాణము 2 సంవత్సరాలు పట్టింది. ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళ ఇంటిని విడిచిపెట్టేశారు.
వాళ్ళ దేశాన్ని విడిచిపెట్టేస్తారు. కొంతమంది మా ఊరు విడిచిపెట్టాలంటే నాకు నచ్చదు అంటారు. కాక మా ఇంటిని విడిచిపెట్టి నాకు ఉండబుద్ధి అంటారు కొంతమంది. నేను ఈ ఊర్లోనే ఉండాలి, ఈ ఇంట్లోనే ఉండాలి అనేటటువంటి వారు లేరా? ఉన్నారు, చాలా మంది ఉన్నారు అలా. ఎందుకంటే నేను పుట్టిన ఊరు అండి ఇది, నేను పుట్టినటువంటి ప్రాంతం ఉంది, లేదా నేను పుట్టినటువంటి ఇల్లు అండి ఇది అని చెప్తారు తప్ప వేరే ఊరు వెళ్ళాలంటే భయపడిపోతారు. కానీ ఈ జ్ఞానులు కేవలం చుక్కను ఆధారం చేసుకున్నారు. ఎందుకని చుక్కను ఆధారం చేసుకుని ఏ ఊరో తెలియదు, ఎందుకని దేశం తెలుసు కానీ ఏ ఊరో తెలియదు. చుక్క కదులుతా ఉంటే కనుక కదిలేరంట. మన గూగుల్ మ్యాప్ లో చూస్తే కనుక ఊరు అదే మామూలుగా మనం అలా ఊరు వెళ్ళాలంటే కనుక మ్యాప్ ఆన్ చేసి కొడితే నాకు చిన్న చుక్క కనపడుస్తారా? సేమ్ అలాగే ఆకాశంలో చుక్కను ఆధారం చేసుకుని అంటే ఈ టెక్నాలజీ దేవుడు అప్పుడే వాడేసాడు. నేను మహిళ కాక అందుకనే సర్వాంతర జ్ఞాని ఆయన జ్ఞానానికి మితి లేదు. ఈ టెక్నాలజీ ఎప్పుడో వాడేశాడు ఆయన, చుక్క టెక్నాలజీ. మన గూగుల్ మ్యాప్ లో కూడా చిన్న చుక్క కనపడుతుంది, ఏ ఊరు వెళ్ళాలో చూపిస్తా ఉంటుంది అనమాట, ఎలా వెళ్ళాలో డైరెక్షన్ చూపిస్తా ఉంటాం. అలాగే ఆకాశంలో ఆ చుక్కను చూసుకుని వీళ్ళు జాగ్రత్తగా వెళ్ళిపోతా ఉన్నారు. మహిళ కాక అలా వెళ్ళిపోతా ఉంటే అలా వెళ్ళిపోవడానికి 2 సంవత్సరాలు పట్టింది, వెళ్ళడానికి 2 సంవత్సరాలు పట్టింది. అంతగా ముందు మనం చూస్తే వాళ్ళ ఫ్యామిలీని విడిచిపెట్టేశారు, వాళ్ళ కుటుంబాన్ని విడిచిపెట్టేశారు, వాళ్ళ పనులు వ్యాపారాలు విడిచిపెట్టేశారు, అదవుతుందండి వాళ్ళ ఇంటిని విడిచిపెట్టేశారు. అన్ని విడిచిపెట్టేసి యేసుక్రీస్తు ప్రభు వారిని పూజించడానికి వెళ్తున్నారు. వాళ్ళు చూడడానికి అక్కడ రాయబడిన మాట ఏంటంటే పూజించడానికి వెళ్తున్నారు, అనగా ఆరాధించడానికి వెళ్తున్నారు. చిన్న బాలుని ఆరాధించడానికి పెద్ద జ్ఞానులు వెళ్తున్నారు గాక. అనంత జ్ఞాని అయినటువంటి ఆ మహాజ్ఞానిని ఆరాధించడానికి ఈ లోక జ్ఞానులు వెళ్తా ఉన్నారు. ఎంత గొప్పదంటే కాక ఖగోళ శాస్త్రము, జ్యోతిష్ శాస్త్రము సకల విద్యలు అభ్యసించిన వారు, సకల విద్యల్లో పాండిత్యం కలిగిన వారు జ్ఞానులు. అలాంటి జ్ఞానులు, సృష్టిని నమ్మేటటువంటి జ్ఞానులు, సృష్టిని పూజించేటటువంటి జ్ఞానులు, సృష్టికర్త పుట్టాడు కాబట్టి సృష్టికర్త దగ్గరికి పూజించడానికి లేదా ఆరాధించడానికి ఎంత దూరమైన భారమైనా కానీ అన్ని విడిచిపెట్టి వాళ్ళు వెళ్తా ఉన్నారు. అంటే మొట్టమొదటిగా జ్ఞానులు చేసిన పని ఏమిటంటే విడిచిపెట్టారు. ఏం చేస్తారు వాళ్ళు? సమస్తాన్ని విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచి, గుర్తుపెట్టుకోండి, విడిచి. మొదటి అంశం ఏంటది? విడిచి. ఏం విడిచిపెట్టారంటే సమస్తాన్ని విడిచిపెట్టారు. వాళ్ళదంతా కూడా విడిచిపెట్టి బయలుదేరారు. ఒంటిలు నెట్టుకుని, అడ్రస్ తెలియదు, ఏమీ తెలియదు, ఊరు కాని ఊరు, దేశం కాని దేశం, దేశాలు దాటుకుంటా 2 సంవత్సరాలు పట్టేసింది. రక్షకుడు దొరుకుతారా లేదా అనుకుంటానే వెళ్ళిపోయారు. అంటే జ్ఞానం చేసిన మొట్టమొదటి పని విడిచిపెట్టారు. రక్షకుని ఆరాధించడానికి అన్ని కూడా విడిచిపెట్టి వచ్చారు. ఇప్పుడు మనము రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధించడానికి ఏం విడిచిపెట్టాలి? ఏం విడిచిపెట్టాలి? ఏం విడిచిపెట్టాలి? ఏం విడిచిపెట్టలేకపోతున్నాం? యేసయ్యను పూజించడానికి లేదా యేసయ్యను ఆరాధించడానికి ఏం విడిచిపెట్టి ఆయన వచ్చాడు? మనం ఏం విడిచిపెట్టాలి? అది మనం గుర్తుపెట్టుకోవాలి. మన కొరకు పరమును విడిచి ఆయన వచ్చాడు. అందుకే మన కొరకు పరమును విడిచిపెట్టి వచ్చాడు. సమీపింపడానికి తేజస్సులో అమరుడుగా ఉండి నిత్యము దూతలతో కొనియాడబడుతున్నటువంటి ఆ దేవాది దేవుడు అన్నిటిని విడిచిపెట్టేశాడు. సమస్త ఘనతను విడిచిపెట్టి ఎలా వచ్చాడంటే ఈ లోకంలోనికి కద్దిక నేల మీద పరుడడానికి వచ్చాడు. పశువుల తొట్టెలో ఆయన పెరిగాడు. అలాగే ఆయన ఉండడానికి స్థలమైనా లేదు. నక్కలు ఉండడానికి బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు ఉండడానికి గూళ్ళు ఉన్నాయి. మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలం లేదు కాబట్టి ఆయన గోరెలో తలవాల్చుకున్నాడు. చూసారా ఎంత తగ్గించుకున్నాడు? నేల మట్టుకు వంగిపోయాడు. ఆయన నేల మట్టుకు ఆయన ఏమైందంటే పరున్నాడు. ఆయన వీపే మనకు దారైపోయిందంట. ఇది ప్రవచనం, ఇది ప్రవచనం. అందుకని ఆయన వీపు ఏమైపోయింది? దారైపోయింది. ఆ వీపు మీద మనం నడిచాం. అందుకనే నేనే మార్గం అన్నాడు ఆయన. ఓకే, ఇప్పుడు జ్ఞానులు ఆయన కొరకు అన్నిటినీ విడిచిపెట్టి వచ్చారు. మనమేం విడిచిపెట్టాలి చూస్తే కనుక ఇది ఆనందమాసం కాబట్టి విడిచిపెడతాం అన్ని కూడా. దిగ్మంటుంది కాక కనబడుతుంది విడిచిపెడతాం ఏంటనుకుంటున్నాడు. చూద్దాం ఏం విడిచిపెట్టాలి. అమ్మా స్పీడ్ సభ కొంచెం. అపోస్తలుడైన పౌలు ఎబ్రిల్ రాసిన పత్రిక 12:2 కొలస్సీయులకు రాసిన పత్రిక 2:11 తీసుకోండి. కొలస్సీ 2:11 తీసుకోండి. ఎబ్రిల్ 12:2 తీసుకోండి. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి ఏ విడిచిపెట్టాలి? మనం విడిచిపెట్టలేం కదా, విడిచిపెట్టలేము. విడుద్దామన్నది మళ్ళీ అదే విడిచిపెట్టినాము కదా, అదోపాధం మనతో. ఏదేమైనా మనం ఏం చేయాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి.
చేయాలి? పాపాన్ని విడుదల చేయడానికి, పాపం నుంచి విడుదల చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన రక్తంలో మనకు అడిగేశాడు. మనం ఆయన రక్తంలో కడగబడ్డాం. కానీ మళ్ళీ కుక్కతో వంకర అన్నట్టు ఎంతమంది దాన్ని లాగి పెట్టినా, ఎంతమంది 2 సంవత్సరాలు ఒకసారి 2 సంవత్సరాలు కుక్కతో సైడ్ చేసి బరువు భారాన్ని పెట్టి దానికి సిమెంట్ పోతలు వేసారంట. మళ్ళీ పోసేస్తే మళ్ళీ మామూలు అయిపోయింది. ప్రయోగం జరిగింది. అంటే మన స్థితి కూడా అలాగే ఉంది. అందుకనే కుక్కలు పరలోక రాజ్యంలో ప్రవేశించడం వాక్యం. అది జనాలు అనుకుంటారో కుక్కలు అనుకుంటారు. అందుకనే అది కుక్కలు కాదు, కుక్క స్వభావం కలిగిన మనిషి. కుక్క తన వాంతికి వెనక్కి తిరిగినట్టుగా మనిషి కూడా ఏం చేస్తాడంటే మళ్ళీ తిరిగి అదే చూస్తాడు, అదే ఉంటుంది అనమాట. కాబట్టి ఏం విడిచిపెట్టాలంటే చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టాలి. పాపము అనేదాన్ని మనము చేయడానికి అవకాశం లేనప్పుడు గొప్ప కాదు, కానీ పాపము చేయడానికి కూడా అవకాశం ఉన్నప్పుడు మనం తప్పించుకోవడమే అసలైనటువంటి గొప్పతనం. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్పండి, యోసేపు పాపం చేయడానికి అవకాశం ఉంది, పాపం చేసేయచ్చు, కానీ ఏం చేశాడు? పారిపోయాడు మొత్తానికి. కాక అంటే చిక్కుల పెట్టు పాపమును మనం విడిచిపెట్టాలి. ఒకటి ఏం విడిచిపెట్టాలి? పాపాన్ని విడిచిపెట్టాలి. 2 చదవమ్మ, కొలస్సీ పత్రిక 2:11. ఒక్కసారి చిన్న మాట చెప్తున్నాం. విడిచిపెట్టడం గురించి మనం మాట్లాడుకున్నాం. దానికన్నా బెటర్ విసర్జించడం. ఏంటంటే విసర్జించడం. విడిచిపెడితే మళ్ళీ పట్టుకొచ్చేస్తాం. చెప్పులు విడిచిపెట్టడం కింద నేను మళ్ళీ ఏం చేస్తాను? వేసుకుపోతాను. అలా కాకుండా చెప్పులు మొత్తానికి విసర్జించేయాలి. నాకు వద్దని పడేను. మళ్ళీ తీసుకుంటానా? మళ్ళీ తీసుకుంటే మనకి ఏం చేయలేము. చెత్త గొప్పలు వేసి మళ్ళీ తీసుకుంటారంటే అక్కడ కాలువ పడేమో విసర్జించేయాలి. కాలువ తీసుకుంటామా? ఇంకా ఎగ్జాంపుల్ చెప్తే జాగ్రత్తగా చిరాకు పడకండి ఎవరో కూడా. విసర్జించడంలో మనం పొద్దుటే ఏం చేస్తాం? విసర్జిస్తాం. చూస్తామా? మందిని చూసుడు ఎవరు ఉంటాడా? అలా విసర్జించాలి. పాపాన్ని కూడా అలాగే విసర్జించాలి. శరీరేచ్ఛలను కూడా అలాగే విసర్జించాలి. అంటే ఇక్కడ రాశారు శరీరేచ్ఛలతో కూడిన స్వభావం, అంటే పాప స్వభావం. అది శరీరేచ్ఛలన్నీ కూడా పాప స్వభావం చూపిస్తా ఉంటాయి. జాగ్రత్తగా చూడాలి. అదవుతుంది. శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందింది. మనం విడిచిపెట్టవలసింది ఏంటంటే మొదటి పాపాన్ని, 2 శరీరేచ్ఛలను విడిచిపెట్టాలి, శరీర కోరికలను విడిచిపెట్టాలి. ఇలా ఉపవాస దినం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. శరీర కోరికలను విసర్జించడానికి, ఆత్మ కోరికలను పెంచుకోవడానికి చేసేటటువంటి గొప్ప కార్యము దిద్దుబాటు పండుగ ఏంటంటే ఉపవాస పండుగ. కాక సాయంత్రం చూద్దాం దాని గురించి. మళ్ళీ అందులోకి వెళ్ళినప్పుడు పక్కన పోతాం. ఓకే, 2 అది కూడా విసర్జించవచ్చు. తర్వాత మూడోది 1 తిమోతి రాసిన పత్రిక 4:7. తిమోతి రాసిన పత్రిక 4:7. 1 తిమోతి పత్రిక 4:7. అమ్మ అర్థమవుతుందా వాక్యం అందరికైనా? ఇది అసలు ఏంటంటే ముసలమ్మ చేసే ముచ్చట్లు కదలండి. అది మరి అక్కడ మళ్ళీ బాధపడతాం. ముసలమ్మలే ముచ్చట్లు పెడతారు అనుకుంటారేమో. కాదు, ముసలమ్మల నుంచి కూడా పెద్దోళ్ళు, అదే వయసులో కూడా ముచ్చట్లు పెడతారు. ముసలమ్మ ముచ్చట్లు అంటే అరుగు మీద కూర్చుంటే చీరలు అరిగిపోతాయి. ఏమవుతాయి? చీరలు అరిగిపోయేంత వరకు మాట్లాడుతూ ఉంటారు. దిమ్మాయిన కాక అంటే ముసలమ్మ ముచ్చట్లు మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. పనికి మాలినటువంటి మాటలన్నీ కూడా మనము విడిచిపెట్టాలి. బాగా కానీ అంతా కూడా విడిచిపెట్టాలి. అలా చేశాడు, ఇలా చేశాడు, నేను ఎలా చేస్తాను, నువ్వు అలా చేస్తావా? ఏ మాటలు ఇంకేం పనే ఉండదు. అంతే అవునంటారు కదంటారా? 2 వ్యక్తులు కలిపితే వీళ్ళ గురించి మాట్లాడుకోరు. అలా చేసింది, ఇది ఎలా చేసింది, ఈవిడ అయితే మళ్ళీ ఆవిడ గురించి ఆవిడ ఎలా చేసింది, ఈవిడ ఎలా చేసింది, ఒకళ్ళు పెట్టేసుకుని ఎప్పుడు పెంట అయిపోతుంది మొత్తం. అర్థమవుతుంది. కాబట్టి ఈ విడిచిపెట్టాలి. ఇదంతా అవసరం. 2 కలిసినప్పుడు మాట్లాడచ్చు. ఏసై గురించి మాట్లాడచ్చు, ఈ సాక్ష్యం గురించి మాట్లాడచ్చు, వాళ్ళ సాక్ష్యం గురించి మాట్లాడచ్చు. కానీ ఏమి ఉండదు, దేవుడి గురించి ఏమి ఉండదు. అవతల వాడు ఎవరు దొరికితే వాళ్ళని పట్టుగా ఆడేస్తారంటే. కాబట్టి వీటిని కూడా ఏం చేయాలి? మనం విసర్జించాలి. పాపాన్ని విసర్జించు. 2 పాపాన్ని విడిచిపెట్టు. 2 శరీరేచ్ఛను విసర్జించు. 3 ఓకే. ఇంకా ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. తీతు రాసిన పత్రిక 2:12 పర్లేదులండి. 1:30 పర్లేదు. ఈ రోజు నాకు ఇచ్చింది 1:30 పర్లేదా? 2:12 మనము
దురాశ అంటే ఏంటి? పేరాస, పెద్ద ఆశ అన్నమాట. చిన్నపిల్లలు కాక ఉన్న దాంట్లో కొంచెంలో నమ్మకం ఉంటే చాలు, ఎక్కువ వెళ్ళక్కర్లేదు. చిన్నపిల్లలు కాక ఎప్పుడు పోతామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు. కళ్ళ టక 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 వేసుకుని చాలా మంది ఉన్నారు. అదవుతుంది కోట్ల కొద్ది ఆస్తి. కరోనా మొత్తం కాటేసిందంటే అందరూ రాలిపోయారు మొత్తం. ఆ బిల్డింగ్లు ఏమైపోయినాయి, అంతస్తులు ఏమైపోయినాయో, తల్లి జాడ పిల్లకి లేక పిల్ల జాడ తల్లి లేక అందరూ కూడా రాలిపోయారు. అయిపోయిపోయారు. మరి ఈ సంపాదన ఈ రాత్రే దేవుణ్ణి ప్రాణం అడిగితే ఈ సంపాదన ఏమవుతుందో ఆ పాట పాడుకుంటాం. ఆ పాట పెదవులతో పాడమే తప్ప మనసులోకి రాదే, మనసులోకి రాదు. మనసులోకి అస్సలు పాట రాదు. కాక పాట పాడడం వరకే తప్ప ఆ పాట అర్థం మనకెందుకులే. పాట రాగం పాడేవా, పాట బాగుందో తప్పట్లో కొట్టారా, అంతే. ఇదే మనకు కావాల్సింది. ఆ పాట ఏం చెప్తుందో కూడా మనం అర్థం చేసుకోకుండా అలా వెళ్ళిపోతుంది. మీరు కాదు రండి, మీరు మంచి శ్రీమంతుడు కాక ఏదో నాలాడుతుందని చెప్తున్నా. ఓకే, ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి, అంటే దురాశ అనేది ఉండకూడదు. ఆశ ఉండొచ్చు కానీ దురాశ అయితే మటుకి ఉండదు. సామెత ఉండదు, దురాశ దుఃఖానికి. ఓకే, ఇక్కడ దాకా సరిపోయింది కదా. ఆ జ్ఞానులు వాళ్ళ దేశాన్ని వాళ్ళ సమస్తాన్ని విడిచిపెట్టి యేసయ్యను ఆరాధించడానికి వస్తే మనము నిజంగా జ్ఞానులు అయితే కనుక ఏం చేయాలంటే వీటిని, అంటే లోకాసులు కావచ్చు, లేకపోతే శరీరేతలు కావచ్చు, లేకపోతే ముసలముచ్చట్లు కావచ్చు, వీటన్నిటినీ కూడా విడిచిపెట్టాలి. ఇవన్నీ కూడా లోక సంబంధమైనవి అన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే లోకాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు రావాలి. లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అన్నట్టు ఒకటే మాట. కాబట్టి మనం ఏమి విసర్జించాలంటే లోక సంబంధమైనవన్నిటినీ కూడా విసర్జించి యేసయ్యను ఆరాధించడానికి రావాలి. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వెళ్ళిపోతుంది. నెంబర్ 2 ఎక్కడికి వచ్చారు? బయలుదేరారు. అన్ని పక్కన పెట్టేశారు, బయలుదేరారు. ఎక్కడికి వచ్చారంటే బయలుదేరారు తిన్నగా జాగ్రత్తగా 2 సంవత్సరాలు పట్టిన పక్కకి వెళ్ళిపోకుండా డైరెక్ట్ గా ఎక్కడికి వచ్చారంటే దేవుని దగ్గరకు వచ్చారు. ఎక్కడికి వచ్చారండి? దేవుని యొద్దకు వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే ఆరాధించడానికి. రెండవదిగా చూస్తే కనుక దేవుని యొద్దకు వచ్చారు. మనం కూడా విసర్జించిన మనము ఎక్కడికి రావాలంటే దేవుని యొద్దకు రావాలి. చర్చికి రమ్మంటే, ఆదివారం ఆరాధనకు రమ్మంటే కొంతమంది ఎన్నో సార్లు చెప్తూ ఉంటారు, చాలా సార్లు చెప్తూ ఉంటారు. చుట్టాలు వస్తారు, కరెక్ట్గా అప్పుడు చుట్టాలు వస్తారు. ఆదివారమే బంధువులు వస్తారు, చుట్టాలు ఆదివారమే వస్తారు. చుట్టాలు ఆదివారం వస్తే వాళ్ళు చుట్టాలు ఇస్తున్నారు, మనం ఇక్కడికి వచ్చేయండి కాక. అర్థమైందా? చుట్టాలు ఆదివారం వస్తారు కరెక్టే, వాళ్ళు కూడా చుట్టేసుకుని ఇక్కడ పక్కన రావాలి. అక్కడ కూర్చుని మనం జాగ్రత్తగా ముసలు పెట్టుకుంటే ఇక్కడ ఆదివారం ఆరాధన అయిపోతే ఇంకా దీవులు అయిపోతాయి. వార దీవులు మొత్తం అయిపోయినట్టే. ఆ మందిరంలో ఒక దినం గడుపుట నిజంగా. ఒక్క రోజు పని చేస్తే 1000 రోజులు చేరిపోతాడంటే దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి. మరి ఒక్క రోజు పోతే ఎంత పెనాల్టీ ఏంటి కావాలా? ఏమైనా చెప్తున్నారా? కాబట్టి చుట్టాలు వచ్చినా, లేకపోతే ఫంక్షన్లు ఉన్నా, లేకపోతే నీకు బాగోపోయినా కానీ ఖచ్చితంగా మందిరంలోనికి వచ్చి తీరా. కొంతమంది తలపూడ వస్తున్నారు, ఆగిపోతాం. పడవలు వెళ్ళిపోతుంది, ఆగిపోతాం. వండాలి సిగ్గును, ఆగిపోతాం. మేనపడుతుంది కాక ఉన్నారు, చాలా జనాలు ఉన్నారు. అర్థమవుతుంది. కాబట్టి విసర్జించినటువంటి మనము ఎక్కడికి రావాలంటే ఆదివారము లేదా ప్రాంతాలు పెట్టినప్పుడు ఉపవాస గురువులు పెడతారు. ఇవాళ సాయంత్రం చూస్తాను ఎంతమంది వస్తారు. అమ్మా మొత్తం అందరినీ చూస్తున్నాను నేను. సాయంత్రం ఎంతమంది ఉంటారో చూద్దాం, ఎన్ని కుర్చీలు ఖాళీ ఉండో చూద్దాం. తిమ్మకలుగును కాక అందరూ వస్తారు. సాయంత్రం అందరూ వస్తారా? అందరూ వస్తారా? ఓపికగా చెప్తున్న మాట ఏంటి తెలుసా? సాయంకాలం నిజంగా అందరూ వచ్చి తీరా. సాయంకాలం చెప్పే అంశము చాలా ప్రముఖమైన అంశం. నిజంగా దానికోసం మనం అందరం ఉన్నాం. ఆ అంశాన్ని ప్రభు మాట్లాడమన్నారు కాబట్టి నేను మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి మిస్ అయ్యారంటే మటుకి ఇంకా ఏం చేసేది ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. ఒక పెన్ను, ఒక పుస్తకం తెచ్చుకోండి, రాసుకుందరు. నేను నిర్మాణపల్లి కాక రాయడం వచ్చిన వాళ్ళు రాకపోతే గొడవ లేదు. ఇది చెప్పినా కానీ చెప్పి మనం ఏం చేయాలి. కాబట్టి విసర్జించిన మనం ఏం చేయాలంటే జ్ఞానులు వచ్చినట్టుగా మనం కూడా దేవుని మందిరానికి రావాలి. ప్రార్థన జరిగితే ప్రార్థనకు రావాలి. నియామక కూటాలకి వెళ్ళాలి. ఉపవాస ప్రార్థనలకు వెళ్ళాలి. శుక్రవారం ప్రార్థనకి వెళ్ళాలి. శనివారం ప్రార్థనకి వెళ్ళాలి. ఎప్పుడు ప్రార్థన అంటే అప్పుడు దేవుడి దగ్గరకు రావాలి. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించాలి. 2 అయినాయి. మూడవది
దీనికి ఉదయం చదువుకోవాలి. కీర్తన గ్రంథం 122వ కీర్తన 1వ వచనం. దేవుని మందిరంలో సంతోషం ఉండదని వారికి సంబంధించిన వాక్యం 122:1. 122:1. యెహోవా మందిరమునకు వెలుదమని జనులు నాతో అనినప్పుడు చూసారా, నేను సంతోషించుతుంది. మందిరానికి వెళ్ళడం అనేటటువంటి కాన్సెప్ట్ చెప్తున్న దేవుని యొక్క ఆనందం అక్కడ మనకు కనబడతా ఉంది. ఓకే, తర్వాత నెక్స్ట్ మనం చూస్తే కనుక మూడవదిగా వాడు మొట్టమొదటిగా విసర్జించారు. రెండవది యేసయ్యను చూడటానికి లేదా యేసయ్యను ఆరాధించడానికి జ్ఞానులు వెళ్ళారు. చూడటానికి కాదు, ఆరాధించడానికి వెళ్ళారు. అయిపోయింది. మూడవది వెళ్ళారు. ఫస్ట్ ఏంటి? విడిచి అనగా మనం టైటిల్ పెట్టుకున్నాం కదా. ఫస్ట్ విడిచి అని పెట్టుకోండి. రెండవది వచ్చి. రెండవది వచ్చి అంటే వచ్చారు, విడిచిపెట్టారు, వచ్చారు. మనం కూడా ఏం చేయాలి? విడిచిపెట్టాము, వచ్చాము. వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు పండితులు. వచ్చిన వాళ్ళు మౌనంగా కూర్చుంటారు. అలాగా పాస్టర్ ప్రార్థన చేస్తూ ఉంటారు కదా, మాకు ప్రార్థన ఉంటుంది ఏమో అంతే. వెళ్ళామా వచ్చామా, వెళ్ళామా వచ్చామా అంతే, అదే చూసుకుంటారు. కానీ వచ్చిన మనం ఏం చేయాలంటే ఆ జ్ఞానులు వచ్చంట పూజించారంట. సాగిలి పడ్డారు అంటే తగ్గించుకున్నారు, సాగిలి పడ్డారు. చిన్నపిల్లలు ఎందుకే 2 సంవత్సరాల పిల్లలకి ఏం చేస్తున్నారు? ఇక్కడ ఆరాధన చేస్తున్నారు, పూజిస్తున్నారు. నీవే మా దేవుడు, నీవే మా తండ్రి, నీవే మాకు దిక్కు అని చెప్పి జ్ఞానులు పైగా ఏం చేస్తారంటే ఆయన్ని పూజిస్తూ ఆయనకు ఏం చేస్తారంటే సాగిలపడి ఆయన పూజించి చాలండి. సాగిలపడి ఆయన ఏం చేస్తే పూజిస్తారు అంటే ఆయన ఆరాధిస్తున్నారు. అంటే మనం వచ్చినటువంటి మనం ఏం చేయాలి? మూడవదిగా ఆరాధించాలి. ఏం చేయాలి? ఆరాధించాలి. మేము ఆరాధిస్తున్నాం కదా అనుకుంటున్నారేమో. ఒక పాట ఉంది, చెప్పమంటారు పాట? చెప్పంటారు పాట? ఆరాధించేదము అన్న దానికి సంబంధించి పూర్ణ మనసుతో ఆరాధించేదన్న పాట ఉందా లేదా? ప్రేమించేదం అధికముగా ఆరాధించేదం. చాలు నమ్మకం మనకు కావాలి. ఎక్కువ మనకు మళ్ళీ ఎక్కువ ఆరాధించేదను ఆసక్తి. ఎలా ఆరాధించాలంటే ఆ కిందకు వస్తే పూర్ణ బలముతో ప్రేమించదను, పూర్ణ మనసుతో. ఏది పూర్ణ మనసు? పాట పాడుతూ ఉంటే పెదవుతాక పాట ఉంటుంది. నిజంగా పూర్ణ మనసుతో పూర్ణ ఆసక్తితో అయితే కనుక ఆరాధన 10 గంటల కంటే 10 గంటలకు వచ్చి కూర్చోవాలి. 10 గంటల కంటే 10 గంటలకు వచ్చి కూర్చోవాలి. అంటే ఆరాధన ప్రారంభం కాకముందే ఒక పావు గంట ముందు వచ్చి కూర్చోవాలి. లెక్క చెప్పాలంటే కాక మనం చేస్తున్నామా? చర్చ అయిపోయి వచ్చి వాళ్ళు కూడా ఉంటారు. కానీ అంటే విసిరిపోటు కుదిరితే ఖచ్చితంగా రావాలి, కుదరకపోతే మనం ఏం చేయలేదు మనకులుగా. కాబట్టి ఆరాధన చేసేటటువంటి మనము ఎలా ఉండాలంటే ఆసక్తితో ఆరాధించాలి. పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో మనం దేవుడు ఏం చేయాలంటే ఆరాధించాలి. నన్ను ఆరాధించు, ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. వాక్యం ఉంటుంది. ఎలా ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. జ్ఞానులు ఎలా ఆరాధించారంటే సాగిలో పడిపోయి ఆ చిన్న పోలను చూసి వాళ్ళు ఏం చేశారంటే ఆరాధించడానికి మనం చూస్తూ ఉన్నాం. ఒక విషయం చెప్తున్నారు, వాళ్ళందరూ కూడా ఎవరంటే అన్యులు. మరి మనం ఎవరు? అన్యుల నుంచి ధన్యులుగా మార్చబడ్డ ధన్యులు మనం. మనకులు కాక ఇశ్రాయేలీయులు కాదులేండి, మనం ధన్యులము. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ముద్రను పొందుకున్నటువంటి ధన్యులు మనం. పరలోక రాజ్యంలో అడుగు పెట్టేటటువంటి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది, ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. కానీ మనమే మన చేతుల్లో దాన్ని చెరిపేసుకుంటున్నాం అంతే, అంత మించి ఏమీ లేదు. దివ్యాంగులు కాక విసర్జించకుండా విడిచిపెడుతున్నా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం, విడిచిపెడుతున్నా మళ్ళీ వెళ్ళిపోతాం. లాగేస్తుంది. ఎందుకంటే సులువుగా చిక్కులో పెట్టి పాపం అది. మనమే దూరంగా వెళ్ళిపోవాలి, పారిపోవాలి. నిజంగా యోసేపు అక్కడ ఉన్నట్టు యోసేపు అని అయిపోదు. కానీ యోసేపు ఏం చేశాడు? గెట్టేసాడు. దాన్ని గెట్టి ఏం చేశాడు? మనం కూడా ఏం చేయాలంటే దివ్యాంగులు కాక అయిపోయింది. 3 అయిపోయింది, ఒక్కటే మిగిలింది. ఒక్కటే బ్యాలెన్స్. సో మనం కూడా చూసారు. ఒకసారి మత్తయి సువార్త 15:8 ఒకసారి 15:8. ఇక్కడ యేసయ్య మాట్లాడిన మాట ఇది. మత్తయి సువార్త 5:8 అనుకుంటా. 5:8 చూడండి సార్. 5:8 అది 15:8 సార్. 15:8. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు. సరే, నా మాట కాదు,
యేసు ప్రభు అనే మాట, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు, వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. పెదవులతో మాత్రమే వీళ్ళు ఏం చేస్తున్నారు? గణపరుస్తూ ఉన్నారు. వాళ్ళ హృదయము దూరంగా ఉంది. మరి మీరు ఎలా ఉన్నారు? జ్ఞానులు విడిచిపెట్టారు మొట్టమొదటిగా, రెండవది వచ్చారు, మూడవది పూజించారు లేదా ఆరాధించారు. ఇక నాలుగవది ఏం చేశారంటే చక్కగా పెట్లు విప్పి బంగారం సాంబ్రాణి. ఎంత ఇచ్చారు బంగారం? ఎంత బంగారం తెచ్చారు? మీరు మనం ఇప్పుడు ఆ గురించి చెప్పుకుంటాం, మనం గురించి మాట్లాడుకుంటాం కదా, మరి అంత పోల్చుకుంటాం కదా. వాళ్ళు జ్ఞానం అయ్యారు, మనం కూడా జ్ఞానం అవ్వాలంటే ఆ చేసి మనం చెయ్యాలి. నిర్మాణం కాక వాళ్ళు బంగారం తెచ్చారు. మరి మనం ఏం తేవాలి? ఇప్పుడు బంగారం తేవాలి. రెండవది ఏం తేవాలి? బోలం తేవాలి. మూడవది బంగారం 1 కేజీ రాసుకోండి, సాయంకాలం చెప్తాం. బంగారం 1 కేజీ, బోలం అది ఎలా చెప్తారంటే 1 కేజీ అనుకోండి, బోలం లీటర్ అనుకోండి, 1 లీటర్ బోలం. ఆ తర్వాత సాంబ్రాణి 1 కేజీ పట్టుకొస్తే ఇక్కడ పెడదాం. నిర్మాణం కాక అలాగంటే మీరు ఏమంటారు? వస్తారంటారా మందిరానికి? అయ్యో మా అన్నగారు మొత్తం డిమాండ్ చేస్తారు బాబు అనుకుంటారు. నిర్మాణం కాక ఈ ఏదైనా చెప్పించినట్టు చెప్తున్నట్టు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఆ జ్ఞానులు బంగారం తెచ్చారని దేవుడు మిమ్మల్ని బంగారం కోరట్లేదు, ఆయన పెద్ద బంగారం అదవుతుందండి. బోలం కోరట్లేదు, సాంబ్రాన్ని కోరట్లేదు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే సమర్పించి అన్నమాట కనబడుతుంది. అంటే నీవు నేను కూడా విడిచిపెట్టి ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఆరాధించాము. ఇప్పుడు సమర్పించాలి. ఏమి సమర్పించాలంటే సజీవయాగముగా నా దేహము సమర్పించి. వదిలేండి, ఎక్కువ మనం వెళ్ళకూడదు. పాట మీకు తెలుసు, నాకు తెలుసు. ఇక పాడుకుంటా టైం అయిపోతుంది. నా బాధ అది, మళ్ళీ ఇరిసి వెళ్ళిపోతాను నేను లాస్ట్కి. అందుకనే అంటే సజీవ యాగంగా శరీరాన్ని సమర్పించాలి. పాట వరకు మాత్రమే ఆలోచించండి. ఎక్కడ సమర్పిస్తాం? సజీవ యాగంగా. సజీవ యాగంగా దేహాన్ని సమర్పించడం అంటే నిజంగా ఎంత గొప్పదని సమర్పిస్తున్నాం. అలాగా సమర్పిస్తున్నామా? సజీవ యాగంగా దేహాన్ని సమర్పించడం అంటే నీకు ఏమొచ్చినా కానీ మందిరానికి రావాలి. ఎంత కష్టమైన మందిరం పని చెయ్యాలి, ఎంత బలహీనంగా ప్రార్థన చేయాలి. అందుకని యేసయ్య అంటాడు కదా, ఆత్మ సిద్ధమే శరీరము ఆపేయడం పని. రెస్ట్ లేదు. నిజంగా రెస్ట్ తీసుకుని ఉంటే మనం అందరం కూడా రెస్టింగ్ ప్లేస్ లో ఉండాలి. అదే అర్థం. రైట్. అంటే శరీరంగా చనిపోయి అలా ఉండిపోతాం, లేకపోవడం మనం అందుకే. ఓకే, అంటే సజీవ యాగంగా మన దేహాన్ని సమర్పించాలి. ఆ జ్ఞానులు బంగారం సమర్పించారు, కానీ మనమైతే ఏం చేయాలంటే మన దేహాన్ని సమర్పించాలి. అంతకన్నా ముఖ్యంగా ఆయన కోరుకునేది ఏమిటంటే బలులు నేను కోరడం లేదు, కానీ విరిగి నలిగిన ఈ హృదయంలో చోటు కోరుకుంటున్నాడు ఆయన. ఈ దేహాన్ని సమర్పించడమే కాకుండా హృదయంలో ఏమవ్వాలి? ఆయనకి చోటు ఇవ్వాలి. అంటే మన హృదయాన్ని ఆయనకి ఏం చేయాలంటే సమర్పించాలి. 2 సమర్పణ కూడా మనం చెప్పుకున్నాం. ఇక మూడవది, ఇది అసలైంది, సమయాన్ని సమర్పించాలి. చేయట్లా సమయం అస్సలు సమర్పించడం. మనం 7:30 అయితే సాయంకాలం సమర్పణ. దేవుని మహిమ కలుగును గాక. 7:30 అయితే అందరూ మంచోళ్ళు అనుకుంటే ఎవరు అసలు రెస్పాన్స్ లేదు. సాయంత్రం 7:30 అయితే అందరూ సమర్పణ. దేవుని మహిమ కలుగును గాక. 7:30 నుంచి 8 దాకా సమర్పణ. అర్థమైందని మీకు చెప్పింది అర్థమైంది కదా. మరి దాని గురించి ఎక్కువ మాట్లాడితే పోతుంది. అది అంటే అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనం చక్కగా వచ్చిన పాయింట్. కాబట్టి మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే సమయాన్ని దేవుడికి సమర్పించాలి. దేవుడు 24 గంటలు ఇస్తే ఆ 24 గంటల్లో నుంచి 2:30 గంటలు దశమ భాగం, 2:30 గంటలు కూడా మనకి ఎక్కువే, 2 గంటల 40 నిమిషాలు దశమ భాగం తీయాలి మనం. కలుగును కాక. 1000 రూపాయలతో 100 రూపాయలు. మరి సమయం ఎవరిచ్చాడు? దేవుడు ఎక్కడ ఇచ్చాడు? నిజంగా మనలో ప్రాణం ఉంది కాబట్టి మనం ఉన్నాం. అందుకనే నా ప్రాణమున్నంత వరకు నే బండిలో అక్కడ కూడా ఉంటుంది. ఆరాధించిన యేసురాజు, ప్రేమించిన యేసురాజు అని చెప్తాం. పాట పాడుకుంటాం అంతే. పాట ఈజీగా పాడేస్తాం. చేయమంటే సజీవంగా సమర్పించేస్తాను అంటారు. ఎక్కడ సమర్పిస్తున్నా ఏమి సమర్పించలేకపోతాం. కాబట్టి ఇప్పటికన్నా జాగ్రత్తగా ఆనంద మాత్రం దేవుడు చక్కటి వర్తమానాన్ని నడిపించుకుంటూ వెళ్ళాడు. జ్ఞానులు విడిచిపెట్టి, 2 వచ్చి, విడిచిపెట్టి వచ్చి
ఆరాధించి సమర్పించారు. 4 మొక్కలు అలాంటి మీరు మర్చిపోకలేదు. నాకు ఆ జ్ఞానులు ఏ దేశం నుంచి వచ్చారు అని మనకు అనవసరం, మీకు చెప్పడానికి చెప్పారు అంతే. ఏదో కొంచెం చెప్పాలి కదా, కొంచెం సబ్జెక్ట్ వచ్చిందని చెప్పి చెప్పడానికి అంతే, అంత మంచి ఏం కదా. కాక మనకు కావాల్సింది ఏంటంటే విడిచిపెట్టాలి లేదా విసర్జించాలి, రెండవది రావాలి, మూడవది ఆరాధించాలి, నాలుగవది మర్చిపోతారా? మర్చిపోకండి. దేవుని మహిమ కలుగును గాక. మరొక విషయం, ఇందులోనే సమయాన్ని సమర్పించాం కదా, తర్వాత నీ బలాన్ని కూడా దేవునికి సమర్పించాలి. నీ బలాన్ని, నీ శక్తిని దేవునికి సమర్పించాలి. అంటే ఇక్కడ అర్థం చేస్తారా? ఉదయకాలం వంట చేసిన వాళ్ళు ఎవరన్నా ఇందులోని వంట ఎవరన్నా ఎవరు తప్పులు చేతులెత్తచ్చు, చేతులెత్తి మీ కష్టం చెప్పాలి కదా. నేను కూడా ఎవరు సహకరించిన వాళ్ళు చిన్న పని చేసిన పర్లేదు. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు, ఉదయం ఎవరు వచ్చారు ఇక్కడికి, వంటకు సంబంధించి ఎవరు వచ్చారు? రైట్, ఇదన్నమాట. అంటే వాళ్ళ శక్తిని అలాగే వాళ్ళ బలాన్ని కూడా సమర్పించారు. అంటే శ్రమదానం చేశారు దేవుడి కొరకు. మనందరం తినడానికి వాళ్ళు శ్రమదానం చేశారు. దేవుని మహిమ కలుగును గాక. అంటే వాళ్ళ పనులను విడిచిపెట్టి వాళ్ళ ఇంటి దగ్గర చక్కగా పడుకోవచ్చు పొద్దుటే, కానీ అలా ఉన్నారా పాపం, పొద్దున చదివేసినా కానీ వచ్చి మనందరి కొరకు గరిడి తిప్పారు కాబట్టి మనం ఇది తిప్పగలుగుతాం. దేవుని మహిమ కలుగును గాక. అవునంటారు కదా. కాబట్టి దేవుడి కొరకు మన సమయాన్ని సమర్పించాలి, అలాగే మన బలాన్ని సమర్పించాలి, టోటల్ గా మన దేహాన్ని సమర్పించాలి. అందుకని సజీవ యాగంగా దేహాన్ని సమర్పిస్తే దేవుడు ఎంతగానో మెచ్చుకుంటాడు, ఆయనకి ఎంతగానో సంతోషం. బంగారం పోవట్లేదు ఆయన, ఏదైనా చెప్పిన కేజీ బంగారం అలా బంగారం పోవట్లేదు ఆయన కోరేది ఏంటంటే విరిగి నలిగినటువంటి నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు, ముఖ్యంగా నిన్నే కోరుకుంటున్నాడు ఆయన. కాబట్టి విడిచిపెట్టాలి, దేవుని యొద్దకు రావాలి, ఆరాధించాలి, సమయాన్ని సమర్పించాలి. ఇది అంశం. అందరికి అర్థమైందా? దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తున్నా. ఆమె మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తి మంతుడకరమైన రాజనీకరమైన స్తోత్రాలు ప్రభావ. ఇదిగో తండ్రి, ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞానులు అనేటటువంటి వారి గురించి ప్రభావ, వారి ద్వారా మీరు మాకు నేర్పించినటువంటి విషయాన్ని బట్టి మీకు వందనాలు అయా. చెప్పబడినటువంటి ప్రతి మాట కూడా నీ బిడ్డల హృదయాలలో తండ్రి భద్రపరచండి ప్రభావ. అంతకన్నా ముఖ్యంగా వాక్యానుసారముగా ప్రభావ నడుచుకునే భాగ్యము, ధన్యత మాకు అనుగ్రహించుమని మాతో మాట్లాడినందుకు మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ జరగబోయేటువంటి కార్యక్రమం అంతట్లో తండ్రి ప్రభావ మీ హస్తము తోడుగా ఉంచి నడిపించుమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఒకసారి చిన్న మాట నేను ఫస్ట్ మీకు లైవ్ గురించి మాట్లాడాలి.